అదేదమ్మా ఎవరితో మాట్లాడతాను. కొండ గారు అసలు రోజులు ఆయన నిద్రపోలేదు. ఆయన కూడా చాలా పనులు చేశారు. కన్న దగ్గర కూడా హాస్పిటల్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అన్నీ ఆయన కూడా ఆయన చేసి ఇంకేం చేసినాడు ఇంకా టైం అయిపోయింది. ఎమ్మెల్యే గారు మాట అనిపించే స్వామి కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కూడా ముందుకు చేశారు. వాళ్ళకి ఇంత క్రితం జరిగింది వాటి కనుక మనకు కొంచెం ముఖ్యమంత్రి గారి సతీమణి అన్న నందమూరి తారక రామారావు గారి పుత్రిక లోకేష్ గారి తల్లి నారా భువనేశ్వరి గారు సామాజిక సేవకు గుర్తింపుగా లండన్లో ఉన్న ఒక సంస్థ ఆవిడికి డిస్టింగ్విష్డ్ అనే ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డుని గతంలో అబ్దుల్ కలాం గారికి ఇచ్చారు. ఇది అటువంటిది ఈరోజు భువనేశ్వరి గారికి ఇవ్వడం. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు వెళ్ళి అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. ఆ సందర్భంగా మనందరం ఆవిడకి అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ కేక్ కటింగ్ చేసి దీన్ని మనందరం వారి కృతజ్ఞతలు ఎవరైతే ఇచ్చిన సంవత్సరంలో వారికి కృతజ్ఞతలు, అదేవిధంగా భువనేశ్వరి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల మధ్య ఒక సమన్వయం సాధించడం కోసం గత
సమన్వయ సమావేశాన్ని అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మొదటగా ఈ కార్యక్రమాన్ని రంగంపేట మొదలుపెట్టి రంగంపేట మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మరలా ఈరోజు కోర్ మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గ్రామాల్లో ఉన్న అనేక సమస్యలని నాయకులు ప్రస్తావించడం, దానికి అధికారులు వాటిని నోట్ చేసుకుని వాటిని పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళడం, కొన్ని సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించడం కూడా జరిగింది. గ్రామాల్లో గత ప్రభుత్వ వైఫల్యం వల్ల అనేక సమస్యలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అత్యద్భుతమైన స్పందన వచ్చింది. అనేక విషయాల్ని నాయకులు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాయి. ఏదైతే అధికారులు కూడా చొరవ తీసుకొని ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయమని వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి సమావేశాలు అన్ని మండలాల్లోనూ రెగ్యులర్గా జరగడం జరుగుతుంది. తప్పనిసరిగా నాయకులు అధికారుల మధ్య సమన్వయం సాధించడం కోసం శక్తివంతం లేకుండా కృషి చేయడం జరుగుతుందనేది సందర్భంగా తెలియజేస్తాం.